కళ్లెదుటే సాగు భూమి దక్కకుండా పోతుంటే తట్టుకోలేకపోయిన రైతులు భూమిని దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. అనంతపురం జిల్లా మడకశిరలోని మెళవాయి వద్ద అధికారులు, రైతుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మడకశిర ప్రాంతం పూర్తిగా కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి నుంచి పావగడ వరకు KPTCL 220 kV హైపవర్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని మెళవాయి గ్రామానికి చెందిన సుబహాన్ సా పొలంలో విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. పరిహారం చెల్లించిన తరువాతే పనులు సాగాలని కొడుకు నబీర్ సూల్తో కలిసి సుహాబాన్ పనులు అడ్డగించే ప్రయత్నం చేశాడు. విద్యుత్ తీగలు లాగుతున్న సమయంలో తండ్రి, కొడుకులు ఇద్దరూ తీగలను గట్టిగా పట్టుకుని పనులకు ఆటంకం కలిగించబోయారు. కనీసం రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం చేయకుండా జేసీబీతో విద్యుత్ తీగలను లాగబోయారు. తండ్రి, కొడుకులు 15 నిమిషాల పాటు తీగలకు వేలాడారు. 30 అడుగుల ఎత్తుపై నుంచి వైర్లు వదిలే సాహసం చెయ్యలేక భయంతో కేకలు పెట్టారు. విద్యుత్ కంపెనీ సిబ్బంది వారిని దించే ప్రయత్నం చేయకుండా పైశాచికంగా వ్యవహరించారు. గాల్లో వేలాడే శక్తి చాలక ఒకరి తర్వాత ఒకరు తండ్రి, కొడుకులు కిందకు పడ్డారు. కుమారుడు నబీర్ సూల్ ఎక్కువ అడుగుల పైకి వెళ్లడంతో కిందకు పడి నడుము, వెన్నెముక దెబ్బతింది. వెంటనే మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతపురం, హిందూపురం ఆసుపత్రికి తరలించి రైతులపై ఇంత కర్కశంగా వ్యవహరించిన తీరును రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.